విజయవాడకు చెందిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. అది ఒక మిస్టరీగా తయారైంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్టు ప్రపంచానికి వాస్తవాలు చెప్పకుండా దాచేటటువంటి ప్రయత్నం చేస్తుందనేది అందరి అనుమానం. ఇవాళ మేస్టీరియల్ విచారణ ఆర్డర్ చేశారు, మేము వెళ్ళాం, ఓ రికమెండేషన్ ఇచ్చాం. దానితో పాటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు కూడా వచ్చారు. ఆ తరువాత ఆమె మీడియా ముందు చేసినటువంటి వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు రాష్ట్రాన్ని కుదిపివేస్తున్నాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, మాకు న్యాయం జరగటం లేదని, ఈ విచారణ వల్ల అన్యాయం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా మేము అభిమానిస్తే ఈ కేసులో మాకు అండగా ఉండటం లేదనేటువంటి మాటలు మాట్లాడటంతో పాటుగా నాకు ప్రాణహాని ఉంది అనేటువంటి మాట విజయలక్ష్మి గారు చెప్పారు. అంటే ఒక్కసారి ఈ రాష్ట్రంలో ప్రజానీకం అంతా ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. విజయలక్ష్మి గారే కాదు, అరెస్ట్ అయిన నాగరాజు, ఎస్హెచ్ఓగా పనిచేసినటువంటి నాగరాజు నాకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పాడు. అంటే అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? అందరినీ తుడిచేసి వాస్తవాలను మటుమాయం చేయాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది అని నా అభిప్రాయం. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాను, మీ ద్వారా ప్రభుత్వానికి సాయికృష్ణ తల్లి అయినటువంటి విజయలక్ష్మికి తక్షణమే రక్షణ కల్పించాలి. అలా రక్షణ కల్పించకపోతే గొంతెత్తి అరుస్తున్నటువంటి ఆమె గొంతును కూడా నొక్కేయాలనేటువంటి శక్తులు ఈ రాష్ట్రంలో బయలుదేరాయి. కాబట్టి రక్షణ కల్పించకపోతే చాలా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ కేసులో చాలామందిని తప్పించేసి ఎందరినో కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే సుమోటువుగా అయినా సరే న్యాయస్థానాలు స్వీకరించవలసినటువంటి కేసని నేను అభిప్రాయపడుతున్నాను.